అందరికీ నమస్కారం. తండ్రి ఆస్తిని పంపకాలు లేకుండా వారసుల్లో ఒక్కరే అమ్మేశారా? అయితే డోంట్ వర్రీ, అలా అమ్మటం అనేది చట్టబద్ధంగా చెల్లదు. తండ్రి మరణానంతరం వారసులందరికీ ఆ ఆస్తిపై సమాన హక్కు ఉంటుంది. మిగతా వారి అనుమతి లేకుండా వారసుల్లో ఎవరైనా సరే ఆస్తిని అమ్మినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ అనేది మిగతా వారి వాటా వరకు చెల్లుబాటు అవ్వదన్నమాట. మిత్రులారా, మీకున్న హక్కులు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఒకటి, లీగల్ నోటీస్ పంపించాలి. అంటే ఆస్తిని కొన్నవారికి అలాగే వారసుల్లో అమ్మిన వారికి నోటీస్ అనేది ఒక అడ్వకేట్ ద్వారా పంపించాలి. రెండవది, పార్టీషన్ దావా వేయాలి. సివిల్ కోర్టులో మీ వాటా కోసం పార్టీషన్ దావా అనేది వేయాలి. మూడవది, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవాలి. అంటే ఆస్తిలో ఎలాంటి కట్టడాలు జరగకుండా ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తీసుకోవాలి. అలాగే నాలుగవది, సేల్ డీడ్ రద్దు చేయాలి. మీ అనుమతి లేకుండా అమ్మిన ఆస్తిని రిజిస్ట్రేషన్ కోర్టు ద్వారా రద్దు కోరుతూ సేల్ డీడ్ని రద్దు చేయమని చెప్పి కోర్టుని అడగవచ్చు. నాలుగవది, సేల్ డీడ్ రద్దు. మీ సంతకాలు లేకుండా జరిగిన రిజిస్ట్రేషన్ని కోర్టు ద్వారా రద్దు కోరవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొనుగోలుదారునికి మీ వాటాపై ఎలాంటి హక్కు అనేది ఉండదన్నమాట. కాబట్టి మిత్రులారా, చట్టం శిక్షించడానికే కాదు, మిమ్మల్ని రక్షించడానికి కూడా ఉన్నదనే విషయం మీరు మర్చిపోవద్దని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. జై హింద్.